మన ఇంట్లో పెద్దవాళ్ళకు తెలుసు, ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు వెంటనే వారిని మంచం మీద నుంచి కిందకు నేల మీదకు దింపుతారు. ఎందుకు? మంచం మీద ప్రాణం పోకూడదా? అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తి మంచంపై సుఖవంతమైన వాతావరణంలో చనిపోతే ఆ వ్యక్తి ఎప్పటికీ సుఖభోగిగా ఉండాలని కోరుకుంటున్నాడని, ఈ లోకం మీద దేహం మీద వ్యామోహం వదలలేకపోతున్నాడని అర్థం. మంచం మీద ప్రాణం పోవడం వల్ల ఆ జీవి యొక్క సూక్ష్మ శరీరం ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. ఆ జీవికి ముక్తి లభించడానికి కష్టం అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనిషి చనిపోయేది ఇంట్లో వారికి లేదా ఇతరులకు కష్టం కలిగించడానికి కాదు, ఆ జీవికే కష్టం. మంచంపై ప్రాణం పోవడం వల్ల ఆ జీవి యొక్క ఆత్మ ఇక్కడే తచ్చాడటం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆ జీవి తన భౌతిక దేహం పట్ల ఇంకా ఆకర్షణ కలిగి ఉండటం వల్ల స్వర్గానికి లేదా దాని గమ్యస్థానానికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అందుకే ఆ జీవికి సుఖంగా శాంతంగా ముక్తి లభించడం కోసం వెంటనే మంచం మీద నుంచి కిందకి నేల మీదకి పడుకోబెడతారు. మనందరం భూమి మీద నుంచే వచ్చాం కదా, ఈ శరీరం పంచభూతాల్లో ఒకటైన భూమి నుంచి వచ్చినదే. ప్రాణం పోయే సమయంలో మనిషికి భూమికి టచ్ ఉండాలి. ఇలా నేలపై పడుకోబెట్టడం వల్ల భౌతిక శరీరం దాని మూలమైన భూమికి త్వరగా అనుసంధానం అవుతుంది. ఈ ప్రక్రియ వల్ల ఆత్మ తన భౌతిక శరీరాన్ని, ఈ లోక వ్యామోహాన్ని సులభంగా వదిలిపెట్టి ముక్తి వైపు ప్రయాణించడానికి సహాయపడుతుంది. మంచం మీద మరణం అనేది జీవికి కష్టం కాబట్టే మన పెద్దలు మంచం మీద నుంచి నేల మీద పడుకోబెట్టే ఈ సాంప్రదాయాన్ని పెట్టారు. ఈ జీవిత సత్యాన్ని గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.